ఈ చిన్నపాటి క్లిప్పు జడా శ్రావణ్‌కి సంబంధించింది వైరల్ అవుతోంది. ఏంటి అంటే, వెన్ రావణ్ పెయిడ్ అంటే రావణ్ అనే వ్యక్తి జైలు పాలైనప్పుడు బెయిల్ తీసుకురావడానికి అని చెప్పేసి డబ్బుల్నిచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు? ఇదే జడా శ్రావణు. చిన్న పిల్లోడిని చంపేస్తారా అన్నట్లుగా మాట్లాడాడు. ఏం తప్పు చేశాడు ఆయన అన్నట్లుగా మాట్లాడారు. మాట్లాడుతూ కసబ్‌ని కూడా ఒక ఉదాహరణగా తీసుకొచ్చి ఉగ్రవాదిని సైతం నార్మలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే కేసు వేరొక లాయర్‌కి వెళ్ళిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? వెన్ రావణ్ స్టాప్ పేయింగ్ హిమ్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ కేస్ టు పొన్నవోలు సుధాకర్. అప్పుడు ఈయన మాటలు ఎలా మారాయి అనేది ఈ చిన్న క్లిప్ అనమాట. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే మతం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడు. నీ మతం మీద నేను గౌరవం ఉందనుకోండి, పూజించు. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాన్ని కించపరిచే హక్కు నీకు లేదు. ఎంత బుద్ధిమంతుడిలాగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతి సూక్తులు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా మంచి మారిపోయాడు అని అనుకోవద్దు. అంటే అవకాశం బట్టి వీళ్ళ వేషాలు మాటలు ఉంటాయనడానికి ఒక చక్కటి ఉదాహరణ జడా శ్రవణ్. ఇప్పటికన్నా మాల సోదరులు అర్థం చేసుకోవాలి. మీరు మాలలో దళితులో అని కాకుండా మీరు హరిజనులు, మీరు మతం మారిపోయి ఉంటే నాకు సంబంధం లేదు, మీరు క్రైస్తవులు. మారకుండా హిందువులుగానే ఉంటే మీరు హరిజనులు, మనమంతా హిందువులం, మనం కలిసికట్టు ఉండాలి. ఇలాంటి కులాల పేరుతో కుల నాయకులుగా చలామణి అయ్యే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి.